హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేసి హైప్ పాయింట్స్ ఉంటాయి, సో హైప్ బటన్ కూడా క్లిక్ చేస్తే నాకు పాయింట్స్ వస్తాయి. ఏం లేదు, కొంచెం రీచ్ ఉంటుంది అని చెప్పి అంతే. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే, ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సండే కదా, కొంచెం లేట్గా లెగడం, ఇంకా టిఫిన్ అయితే స్కిప్ చేసేసాను అనమాట. పిల్లలకైతే పాలు ఇచ్చాను, ఇంకా టిఫిన్ అయితే పెట్టలేదు. ఇంకా డైరెక్ట్గా లంచ్ చేసేద్దాంలే అని చెప్పి త్వరగా వంట చేస్తూ ఉన్నాను. ఇంక వీళ్ళైతే ఫ్రెష్ అయిపోయారు, పాపం తలస్నానాలు చేశారు ఇద్దరు. తీరా తలస్నానం చేసిన తర్వాత వాళ్ళ డాడీ ఏమో చెప్పులు అవన్నీ క్లీన్ చేసుకోవచ్చు కదరా, షూస్ అవన్నీ, అంటే ఇంకొక 3 డేస్లో స్కూల్స్ ఓపెన్ అయిపోతాయి కదా, ఫ్రైడే నుంచి స్కూల్స్ ఇంకొక 3-4 డేస్లో. అయితే ఇంక షూస్ అవన్నీ క్లీన్ చేసుకోవచ్చు కదరా అని చెప్పి అరిస్తే, ఇంకా పాపం స్నానం అయిపోయిన తర్వాత చిరాగ్గా వెళ్ళి క్లీన్ చేసుకుంటున్నారు అనమాట. ముందే చెప్పొచ్చు కదా డాడీ అని చెప్పి, నేను చెప్పాలా మీకు తెలీదా అని చెప్పి మళ్ళీ ఇంకో రౌండ్ అయింది వాళ్ళకైతే. సో ఇంక సరేలే, ఇంక వాళ్ళు ప్రస్తుతానికి పాలే తాగారు, ఇంక టిఫిన్ కూడా ఏం తినలేదు కదా, పాపం చిరాగ్గా ఉన్నారు. సరే మీరు అది చెయ్యండిరా బాబు, నేను ఈ లోపల త్వరగా వంట చేసేస్తాను అని చెప్పేసి ఇంక వంట చేస్తున్నాను అనమాట. ఇంక ఇవాళ వంట ఏంటి అంటే, చికెన్ అయితే తెచ్చారు, ఇంకా ఎగ్స్ తీసుకొచ్చారు. చికెన్ వచ్చేసి ఒక 2 రకాలు, సొంటెం కోడ్ అంటాం కదా, సో అది నార్మల్ చికెన్ అయితే హాఫ్ కేజీ తీసుకొచ్చారు. ఎగ్స్ ఏమో యాక్చువల్గా ఇందులో 2 డజన్స్ అయితే సరిపోతాయి, కానీ డజన్ తెచ్చారు. ఇంట్లో కొన్ని ఉంటే, ఒక 4-5 ఇంట్లో ఉంటే అవి కలిపి ఇలా పెట్టా అనమాట. అయితే ఒక డిజైన్గా పెడదాం అనుకున్నాను, కాకపోతే సరిపోలా. సరే అని చెప్పి ఇంక ఇలా పెట్టేశాను. సో అదేంటి అంటే, ఒక 2 డజన్స్ పడతాయి, పగలకుండా ఉంటాయి అన్నమాట మనకి. సో ఇంక అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా పాలైతే ప్యాకెట్ కాకుండా ఇవాళ స్టార్ట్ చేశానండి పాలు వేయించుకోవడం. అంటే ప్యాకెట్ పాలు తెచ్చుకుంటున్నాం కదా, అయితే సరేలే ఇంకా రోజు ప్యాకెట్ వెళ్ళి తేడానికి బద్దకించేస్తున్నారు. సరే అని చెప్పి నేను బ్లింకిట్ పెడుతున్నాను. బ్లింకిట్లో పాల ప్యాకెట్లకి ఎక్స్ట్రా 38 రూపీస్, అంటే 8 రూపీస్ వాళ్ళు ఇచ్చే ఆ బ్యాగ్స్కి వాటికి ఛార్జ్ చేస్తారు. ఇంకొక 30 రూపీస్ వచ్చేసి డెలివరీ ఛార్జెస్ వేస్తారు. సో ఆ 30 రూపీస్ని మైనస్ చేయడం కోసం ఇంకా ఏవేవో ఆర్డర్ పెట్టాల్సి వస్తుంది. అంటే సరే ఇది పెట్టేద్దాం, స్నాక్స్ లేకపోతే ఇంకేదో ఫ్రూట్స్ ఏదో ఒకటి యాడ్ చేయాల్సి వస్తుంది. ఇంకా బిల్లు కనీసం 300 అయిపోతుంది అనమాట. 80 రూపీస్తో అయిపోయేది 300 బిల్ చేస్తున్నాను. ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఇంకా పక్కింటి ఆంటీ వాళ్ళు వేయించుకుంటున్నారనమాట. లీటర్ పాలు 80 రూపీసు. ఇంకా నేను అదే అడిగాను, రేపటి నుంచి వేయండి అంటే, ఉన్నాయమ్మా ఇవాళ అన్నారు. సరే అయితే వేసేయండి అని చెప్పి ఇంకా లీటర్ పాలు అయితే తీసుకున్నాను. ఇంకా అవైతే మరగబెట్టేసి కస్టర్డ్ చేసేసాను. అంటే అన్నీ కాదు, కొంచెం ఒక పావు గ్లాస్ అయితే కస్టర్డ్ అయితే చేశాను. అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను కస్టర్డ్. సో ఇవాళ మీకు కస్టర్డ్ కేక్ చేసి చూపిస్తాను. ఆ తర్వాత ఇంకా చికెన్ చెప్పాను కదా, సో చికెన్ అంతా మంచిగా ఇలాగా కడిగేసి సాల్ట్ వేసి, సొంటెం కోడినేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇవాళ బాయిలర్ చికెన్ తోటి నేను కుండ చికెన్ అయితే చేస్తున్నానండి. అంటే ఇది సూపర్ రెసిపీ కాదు, కానీ బాగుంటుంది. అంటే ఉట్టి నోటితో తినడానికి, అన్నంతో తినడానికి కాదు, ప్లెయిన్గా తినేయచ్చు అనమాట ఈ చికెన్ని. ఏంటంటే మెయిన్గా కరోనా టైంలో అండి మాకు ఈ కుండ చికెన్ చాలా హెల్ప్ అయ్యింది. ఎందుకంటే కరోనా టైంలో అసలు వండుకోవడానికి ఓపికే ఉండదు కదా, అప్పుడు ఏంటి అంటే కుండలో చికెన్ని మంచిగా కడిగేసి అన్నీ, ఇంకా అంటే ఎక్కువ మసాలాలు ఏమీ ఉండవు, జస్ట్ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయి, సాల్ట్. ఆ టైంలో వెల్లుల్లిపాయలు, అల్లము అవి కూడా ఎక్కువ తినమని చెప్పేవారు కదా. అయితే ఇది చేసుకొని తిన్నామండి. నిజంగా చాలా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, కడుపు కూడా ఫుల్ అవుతుంది, ఎక్కువ మసాలాలు ఉండవు, స్నాక్లా కూడా తినేయచ్చు అనమాట. అందుకే నేను ఏం చేస్తున్నాను, ఎలాగో పిల్లలు తినరు కదా, అందుకని వాళ్ళకేమో ఇది ఉంటుంది కదా కుష్కా రైస్. సో కుష్కా రైస్ లాగా చేసేసి మేమైతే కుండ చికెన్ చేసుకుంటున్నాము. అయితే నేనేమో మా ఆయన అడగంగానే ఓకే చేస్తాను అని చెప్పేసి అన్నాను. తీరా చూస్తే కుండలు లేవండి. కుండలన్నీ కూడా నేను వైజాగ్లో వదిలేశాను. అంటే ఆ షిఫ్టింగ్ అప్పుడు పగిలిపోతాయిలే ఎందుకు పట్టుకెళ్ళడం అని చెప్పి వదిలేసి, చిన్న కుండ అండి, పాలు పోసి, అంటే మనం పెరుగు తోడు పెట్టుకోవడానికని చిన్న కుండ ఒకటి కొనుక్కున్నాను. అందులో నాన్ వెజ్ ఎప్పుడు వండలేదు, పాలే కాస్తానమాట. సో అదొక్కటే ఉంది. అది చూసి ఇంక ఇప్పుడు ఇందులో పడతదా పట్టదా అని ఒక డౌటు. మొత్తానికి ఇది వచ్చేసి హాఫ్ కేజీ చికెను. హాఫ్ కేజీ చికెన్కి ఒక పావు కేజీ వరకు ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, దానికి కొలత అంటూ ఏమీ ఉండదు. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూను, కొత్తిమీర, ఆ తర్వాత ఉప్పు,
ఒక్క పావు స్పూన్ కన్నా ఇంకా తక్కువ గరం మసాలా, జస్ట్ అంటే నాన్ వెజ్ కదా అందుకని కొంచెం గరం మసాలా, ఇంకంతే. చికెను, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇంకా అందులో మీరు కావాలి అనుకుంటే క్యారెట్స్, బంగాళదుంప కూడా వేసుకోవచ్చు. మెయిన్గా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్క స్పూన్ ఆయిల్ కూడా వేసాను అంతే. వేసేసి ఇదిగోండి మూత పెట్టాలి. యాక్చువల్గా సరిపోలేదు, అప్పటికి కొన్ని ఉల్లిపాయలు తీసేసాను. ఉల్లిపాయలు చాలా బాగుంటాయండి, అవి మంచిగా చికెన్తో ఉడికిపోయి అలా తినేయచ్చు అనమాట. అంటే ఒక స్టార్టర్ లాగా అనుకోండి. ఎలాగో కుష్కా రైస్ చేస్తున్నాం కదా, చికెన్ బిర్యానీ అందులో వేసుకొని తింటే ఎలా ఉంటుందో ఈ కుండ చికెను కుష్కా రైస్లో పెట్టుకొని తింటే అలాగే ఉంటుంది అనమాట. సో ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అలా చేస్తున్నాను. కాకపోతే కుండ సరిపోలేదు, ఇరికిచ్చి ఏదో వండాను. మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే ఒక స్టార్టర్ లాగా తినాలి తప్ప దీన్ని గ్రేవీ లాగా అట్లా అయితే మనకి రాదనమాట. అది అంతా కూడా అలాగా ఉల్లిపాయలుగా పచ్చిమిర్చి బాగుంటుందండి. పచ్చిమిర్చి కూడా తినేస్తాం మనం, పచ్చిమిర్చిని కూడా పడేయము, ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయ కానీ. మామూలుగా కొంతమంది కూరల్లో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ తీసి పడేస్తాం కదా, ఈ కుండ చికెన్లో ఏంటంటే అవే చాలా టేస్టీగా ఉంటాయి. చికెన్ ఎంత బాగుంటుందో చికెన్ కంటే కూడా ఇంకా బాగుంటాయి ఉల్లిపాయలు, ఆ వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి అవన్నీ కూడా. సో ఒక్కసారి ట్రై చేయాల్సిన రెసిపీ. డైటింగ్లో ఉన్న వాళ్ళకి, జిమ్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఈ కుండ చికెన్. అంటే ప్రోటీన్ అని చెప్పి తింటూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ చికెను. చాలా రోజుల తర్వాత గుర్తొచ్చింది మా ఆయనకి, సో ఇంక అడిగారు కదా అని చేశాను. ఇంకా అలాగే ఇంకా పిల్లలకి కుష్కా రైస్ లాగా చేస్తున్నాను. వాళ్ళకి సండే అంటే బిర్యానీ వండకపోతే ఇమ్మని పెట్టేస్తారు. అది కాకుండా ఇవాళ దమ్ బిర్యానీ కాకుండా మామూలుగా ఇలా అంటే కుష్కా రైస్ అంటే ఇంక పొలవలాగా వండేయడమే కదా, అది వండినందుకే వాళ్ళు అదేంటమ్మా ఇలా చేసావు అని చెప్పేసి, ఇంకా పర్లేదులేమ్మా నైట్కి చపాతీ చేసిస్తానులే అని చెప్పేసి ఇంక ప్రస్తుతానికి అదైతే ఫాస్ట్గా అయిపోద్ది. కుక్కర్లో ఇంకా ఆయిల్ వేసుకొని ఒక 4-5 లవంగాలు, ఒక 2-3 ఇలాచి, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 2 స్టార్ ఫ్లేవరు, అలాగే చిన్నది స్టోన్ ఫ్లేవర్ అంటాం కదా బ్లాక్ కలర్లో ఉంటుంది, సో అదైతే వేసుకున్నాను. నేను బిర్యానీ ఆకైతే పెద్దగా వేయనండి, దానివల్ల ఏం పెద్ద యూజ్ ఉండదు అనిపిస్తుంది. అసలు స్మెల్ కూడా నాకేం రాదు అది, అందుకే వేయను. తర్వాత ఇంకా అంతే అవన్నీ వేసేసాను. మంచిగా అవన్నీ వేగిపోయిన తర్వాత టమాటో వేసాను. కుష్కా రైస్కి టమాటా వేస్తాం అనమాట. టమాటో రైస్ వేరే, కుష్కా రైస్ వేరే. టమాటో రైస్కి ఏంటి అంటే చేసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టమాటో ప్యూరీతో చేస్తాం, అది ఎక్కువ క్వాంటిటీ వేస్తాం టమాటా. ఇక్కడ ఏంటి అంటే నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, చిన్న టమాటాలు ఒక 2 తీసుకున్నాను, అలాగే ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, ఆ తర్వాత ఇంకా పసుపు, ఎక్కువ మసాలా లేకుండా జస్ట్ ఒక పావు స్పూన్ కారము, పావు స్పూన్ ధనియాల పొడి, ఒక చిటికెడు గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఇంకా గ్రీన్ పీసు. పులావ్లో కానీ ఇలా కుష్కా రైస్ ఇలాంటి, అంటే ఇది యాక్చువల్గా పులావ్ అనుకోవచ్చు, లేదంటే కుష్కా రైస్ ఏదైనా అనొచ్చు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెడుతూ ఉంటారు అంతే. వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు, కాకపోతే వేసిన తినరు వీళ్ళు, గ్రీన్ పీస్ మాత్రం బాగా తింటారు. ఇంకా అందుకని చెప్పి గ్రీన్ పీస్ వేసాను. మిల్ మేకర్ కూడా తింటాడు మా పెద్దోడు, కాకపోతే ఇంకా మిల్ మేకర్ లేదని వేయలేదు, ఓన్లీ గ్రీన్ పీస్ వేసేసి అవన్నీ మంచిగా ఇంక ఇలా కలిపేసి పెరుగు వేసాను. నేను యాక్చువల్గా పెరుగు వేయరు, నేనైతే పెరుగు వేసాను. పెరుగు వేస్తే ఏంటంటే కమ్మదనం ఉంటుందని పెరుగు వేసుకున్నాను అనమాట. సో పెరుగు అదంతా కొంచెం గ్రేవీ మంచిగా ఆయిల్లో మగ్గితే మంచి కలర్ వస్తుంది. తర్వాత రైస్ వేసి వాటర్ వేసేస్తే అయిపోద్ది. ఇంక ఈ లోపల కుండేమో ఎక్కువ అయిపోయింది, ఇంకా వాటర్ ఏం వేయకూడదు ఆ చికెన్లో, దాంట్లో నుంచే వస్తుంది వాటరు. మూత పెట్టడం వల్ల ఏంటి అంటే అదంతా ఇట్లా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంది. సరే అని మూత తీసేసి సిమ్లో పెట్టి కొంచెంసేపు ఇలా ఉడికించా. ఆ నీళ్ళన్నీ కొంచెం ఇంకిపోయిన తర్వాత మళ్ళీ మూత అయితే పెట్టాను అనమాట. అంటే కుండ చికెన్కి చెప్తున్నాను. మీరు ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే కొంచెం పెద్ద సైజు కుండలో చేసుకోరా. అప్పుడు ఏంటంటే మనం ఇలా టాస్ చేయడానికి ఉంటుంది, ఇది అసలు కలపడానికే లేకుండా అయిపోయింది. ఇదిగోండి ఆ వాటర్ కూడా జ్యూసీగా బాగుంటుంది, కొంచెం వాటర్ ఉన్నా పర్లేదు. నేనేం చేశానంటే మూతతో తీసేసి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయాక మళ్ళీ పెట్టాను అనమాట. ఆ తర్వాత ఇంక లోపల రైస్ అయితే అయిపోయింది. ఇదిగోండి పిల్లలకి ముందు పెట్టేశాను, ఎగ్స్ ఉడకబెట్టాను. ఎగ్తోనే ఇంక వాళ్ళు రైతా అయితే తినరు, రైతాతో తింటే బాగుంటుంది కుష్కా రైస్, కాకపోతే పిల్లలు రైతా తినరు, అదేంటో. వాళ్ళ కోసం ఇంకా ఉల్లిపాయలు కట్ చేసి ఇంకా బాయిల్డ్ ఎగ్ అయితే పెట్టేశాను అనమాట. ఇదిగోండి ఇంక మేమైతే చికెన్, ఇంకా నేనైతే యాక్చువల్గా ఇంకా ఫ్రెష్ అవ్వలేదు చెప్పాలంటే, టైం అయిపోతుందని. ఎక్కడండి అసలు లేచిన దగ్గర నుంచి ఇంట్లో పని కొంచెం లేట్గా లెగిస్తే చాలు, అసలు డే అంతా ఇంకా అలా బద్ధకంగానే ఉంటుంది. అంటే ఇంక సండే కదా అన్నట్లుగా లేట్గా లేచాను, కానీ ఇంకా అలా అయిపోయింది. ఇదిగోండి ఇంకా చికెన్ అయితే అయిపోయిందండి. ఇదిగోండి ఇంకా అలా సిమ్లో పెట్టి ఉడికించేయడమే అంతే, ఇంక వేరేది ఏం లేదు. దీన్ని రైస్తో తినేయచ్చు అనమాట. అంటే ఇప్పుడు నేను
బిర్యానీ అదే ఈ కుష్కా రైస్ చేశాను కదా, సో దాంతో కానీ, ఇది పప్పుచారు అలాంటి వాటితో బాగుండదండి. ప్లెయిన్గా ఉట్టిగా నోటితో తినేయొచ్చండి. ఇంకా దీని కాంబినేషన్ ఏం అవసరం లేదు, జస్ట్ అలా ఒక స్టార్టర్లా పెట్టుకొని తినేయచ్చు. లేదు అనుకుంటే ఇలా బిర్యానీతో కానీ బగారా రైస్ ఇట్లాంటి వాటితో కూడా తినొచ్చు అంతే. ఇంకా అసలు ఆ వెల్లుల్లిపాయ కూడా వదలరు తెలుసా మీరు, అంత బాగుంటుంది. సో నాకైతే చాలా ఇష్టం. నేను యాక్చువల్గా మర్చిపోయాను, నిజంగా కరోనా టైంలో మమ్మల్ని బాగా ఆదుకుందనమాట. అంటే ఎక్కువ టైం పట్టదు, జస్ట్ అలా కోసేసి మా వారు కూడా చేసేసేవాళ్ళు. అంటే తెలుసు కదా ఆ టైంలో ఒకరికొకరికి ఇంకా హెల్ప్ చేసుకోవాలి. ఇంకా అప్పుడు ఏంటంటే అంటే సరే నేను చేస్తానులే అని చెప్పేసి ఇంకా అన్నీ జస్ట్ ఉప్పు కారం అవన్నీ వేసేయడం, కలిపి స్టవ్ మీద పెట్టేయడం, ఒక 30 మినిట్స్ అలాగా సిమ్లో పెట్టేసేయడం, తర్వాత పెట్టుకొని తినేయడం. ఇంకా అలా అయిపోయిందనమాట ఆ టైంలో. ఆ రోజులు బాబోయ్ వద్దురా బాబు, మళ్ళీ ఆ రోజులు రావద్దు అస్సలు రావద్దంటే రావద్దు కరోనా టైం మాత్రం. సో ఇంకా అలాగా చికెన్కి ఉన్న హిస్టరీ అనమాట అది. ఆ తర్వాత ఇంకా అన్నం తినేసి ఇంక టిఫిన్ తినలేదు కదా, కొంచెం ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఇంక మంచిగా తినేసి మధ్యాహ్నం కొంచెంసేపు పడుకొని ఇంకా 3 ఆ టైం అయ్యింది, 3:30 అలా అయ్యింది. ఇంక లేచి 1 వీక్ నుంచి అనుకుంటున్నానండి ఈ బుక్స్ అన్నీ, అంటే ఇవన్నీ లాస్ట్ ఇయర్ బుక్స్, అవన్నీ తీసి లోపల పెట్టేద్దాం, పడేయడానికైతే మనసు రావట్లేదు. ఎవరికైనా ఇవ్వండిరా, టెక్స్ట్ బుక్స్ అన్నీ నీట్గా ఉన్నాయి, ఎవరికైనా ఇవ్వండిరా అంటే ఎవరు తీసుకుంటారమ్మా అని చెప్పి. అదే ఇదివరకు అయితే ఎంచక్క నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం కదా. ఇప్పుడు మన బుక్స్ అయితే మన చెల్లి తమ్ముడు వాడుకునేవాళ్ళు, లేదు అనుకుంటే మన కజిన్స్కో లేకపోతే ఎవరో ఒకరికి ఉపయోగపడేది. ఇప్పుడు ఏంటంటే అసలు బుక్స్ అలా తీసుకోవడం కూడా పెద్ద నామూషి అయిపోయింది, ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. హాలిడేస్లో ఏంటి అంటే మీ సీనియర్స్ని ఎవరినైనా అడిగి తీసుకోండిరా, అట్లీస్ట్ హాలిడేస్లో ఏదైనా చదువుకోవచ్చు కదా అంటే వీళ్ళు కూడా అసలు అడగట్లేదు, వీళ్ళని ఎవరికైనా ఇమ్మన్నా కూడా ఇవ్వట్లేదు. ఏంటో అసలు. కానీ మన రోజుల్లో అలా కాదు కదండి. హాలిడేస్ వస్తే ఏవైనా కొంచెం టఫ్ సబ్జెక్ట్ ఏదైనా ఉంటే మన సీనియర్స్ని అడిగి బుక్స్ తీసుకునే వాళ్ళం, అలాగే మన బుక్స్ ఎవరికైనా ఇచ్చేవాళ్ళం కదా. ఇంకోటి ఏంటంటే అసలు బుక్స్ అండి ఎంత కాస్ట్ అయిపోయాయి అంటే ఇంక అసలు చాలా దారుణంగా ఉన్నాయన్నమాట ఆ పుస్తకాలు. ఆ డబ్బులు అయితే మాత్రం ఒక్కొక్కరికి 15,000 20,000 అయిపోతున్నాయండి బుక్స్కి. ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఇస్తున్నారు అసలు. నాకు దీనికోసం మా వారు ఎంత టీచర్ అయినప్పటికీ ఇంక తనని అడిగినా కూడా లేదు, ఇంక అంతే తప్పదు, అవసరం కదా కొనాలి అలా అంటారు. కానీ నాకు అనిపించింది ఏంటంటే అసలు ఎందుకు ఇన్ని పుస్తకాలు. లాస్ట్ ఇయర్ ఇచ్చిన బుక్స్ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి, ఆ నోట్ బుక్స్ అవన్నీ కూడా ఎక్స్ట్రా ఇచ్చారు, అవన్నీ ఇంకా ఉన్నాయన్నమాట. కానీ ఎక్కువ తీసుకుంటున్నారు అనిపించింది. అంటే ఈ స్కూల్లోనే కాదు, అన్ని స్కూల్స్లో ఎక్కువ తీసుకుంటున్నారు అని అనిపించింది. ఇంకా ఏం చెప్పలేకపోతున్నాము. ఇంకోటి ఏంటి అంటే బయట కొనుక్కునే ఫెసిలిటీ లేదు, ఆ స్కూల్ వాళ్ళే ఇస్తారు, మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇంకొకరికి తెలుసు కదా 15,000 16,000 ఇంకా అసలు ఎలా ఉన్నాయంటే ఆ బుక్స్ రేట్లు అలా ఉన్నాయి. సరే అని చెప్పి ఇంకా అవన్నీ లాస్ట్ ఇయర్ బుక్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. ఇంకా అవన్నీ కాటాకే వేయడమే, ఇంకెవరికి ఇవ్వడానికి కూడా లేదు కదా. అయితే కొన్ని ఖాళీ పేపర్స్ ఉన్న బుక్స్ అవన్నీ కూడా రఫ్ బుక్లా వాడుకుంటారు కదా, అవన్నీ చూసి ఒక దగ్గర పెట్టాను. అయిపోయిన బుక్స్ అన్నీ ఇంకో దగ్గర పెట్టేశాను. టెక్స్ట్ బుక్స్ అన్నీ అట్లాగా సెట్గా పెట్టేశాను అనమాట, లోపల పెట్టేశాను. బయట ఏంటి అంటే అలా పుస్తకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తవి వస్తాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ అక్కడ పెట్టేశా. ఇంకా ఈ స్టడీ టేబుల్లో వచ్చేసి ఇవన్నీ కూడా ఖాళీ పుస్తకాలు అండి, అన్ని కొత్త బుక్స్, కొత్త నోట్ బుక్స్ అనమాట, అస్సలు ఏం వాడలేదు. అందుకనే ఇంకా అవన్నీ ఇక్కడ పెట్టేశాను అనమాట. అంటే ఇంక వాళ్ళకి అవసరం అయితే తీసుకుంటారు కదా అన్నట్లుగా కొత్త బుక్స్ అన్నీ ఇక్కడ పెట్టేశాను. ఇంకా రాలేదు, అంటే ఈ అకాడమిక్ ఇయర్ బుక్స్ ఇంకా రాలేదు, అవి ఆర్డర్ చేస్తున్నారు, వస్తాయి ఇంకొక 1 వీక్లో అలాగా. సో అవి వచ్చినప్పుడు ఇంక మళ్ళీ అవన్నీ ఇంక పెట్టుకోవాలి కదా బయట అని చెప్పేసి ఇంక పాత బుక్స్ అన్నీ కూడా లోపలైతే పెట్టేశాను అనమాట. ఆ తర్వాత అవసరం లేని పేపర్లు, అసలు ఎన్ని పేపర్లు అంటే ఏమైందంటే ఈ హాలిడేస్లో వాళ్ళ డాడీ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ప్రింట్అవుట్స్ తీయడం, అవి ఇచ్చి వాళ్ళకి వర్క్ షీట్స్ ఇచ్చేవాళ్ళు. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ పేపర్లు అయిపోయాయి అనమాట. మొత్తం అంతా బుక్స్ కంటే కూడా ఎక్కువ పేపర్లు, క్వశ్చన్ పేపర్లు, వర్క్ షీట్స్ ఇవే ఎక్కువ అయిపోయాయి. ఇంకా అవన్నీ పడేయొచ్చా అంటే పడేసే అవసరం లేదులే అని చెప్పంటే ఇంకా అవన్నీ కూడా తీసేసి పడేశాను. నాకేంటంటే ఏవి అవసరం లేదో నాకు అర్థం కాదు ఇవి. తీరా ఇంకా అడిగితే ఇంకా అవసరం లేదు, అంతా కూడా అయిపోయాయిలే పడేసేయనంటే ఇంకా పేపర్లు అన్నీ తీసేసి పడేసి కొంచెం నీట్గా డస్టింగ్ చేసేసి ఈ కావాల్సినవన్నీ నీట్గా ఇలా పెట్టేసా. ఇంకా పెన్స్ అవన్నీ కూడా కప్లో పెట్టేస్తాను అవసరమైనప్పటికి. గబుక్కుని ఒక్కొక్కసారి అవసరమైనప్పుడు పెన్ను కనిపించదండి, ఇంకా అందుకని పెన్స్ అన్నీ కూడా మనం కాఫీ తాగే కప్స్ ఉంటాయి కదా అందులో పెట్టా. కొత్త పెన్స్, కొత్త రీఫిల్స్, పెన్స్, ఇంక్ బాటిల్స్ అవన్నీ కూడా ఒక దాంట్లో ఒక బాక్స్లో వేసి పెట్టేశాను. ఇంక్ బాటిల్స్ అవన్నీ కూడా పక్కన పెట్టేశాను అనమాట.
ఇంకంటే కొత్తవన్నీ ఒక డబ్బాలో వేసాను, వాడుకునే పెన్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టేశాను, కొత్త బుక్స్ అన్నీ షెల్ఫ్లో పెట్టేశాను. ఇంకట్లా ఆ తర్వాత ఇంక లంచ్ బ్యాగ్స్ కూడా కొన్నాను పిల్లలకి. లంచ్ బ్యాగ్స్, బాక్సులు, వాటర్ బాటిల్స్ అవి ఇంక అవన్నీ కూడా మంచిగా కడిగి ఇక్కడ పెట్టేశాను. అవి ఇంకా మీకు చూపించలేదు కదా. సో ఇవాళ పనిలో ఇంకా మర్చిపోయాను. యాక్చువల్గా చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా మర్చిపోయాను. సో రేపటి వ్లాగ్లో చూపిస్తానులేండి ఏం కొన్నాను ఏంటి అని చెప్పేసి. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే మొత్తం అంతా ఒకసారి నీట్గా ఇల్లు అయితే తుడిచేసాను, రూము. సో ఇక్కడతో ఒక పని అయిపోయిందండి. 1 వీక్ నుంచి అనుకుంటా ఉన్నాను. సో మొత్తానికి క్లియర్ చేసేసాను. అవసరం లేని పేపర్లన్నీ పడేసి ఇంకా షెల్ఫ్ల్లో పెట్టేస్తే అమ్మయ్య అనిపిస్తుంది. నాకేంటంటే చూడంగానే కొంచెం నీట్గా అన్నీ ఎక్కడ సామాన్లు అక్కడ ఉంటే చూడడానికి బాగుంటుంది. 1 వీక్ నుంచి అనుకొని ఫైనల్గా ఇవాళ చేసేసాం. ఆ పని అయిపోయింది అక్కడితోటి. ఆ తర్వాత ఇంకెలాగో ఈవినింగ్ అయింది కాబట్టి ఇంకా టీ పెట్టేసుకుంటా ఉన్నాం. మంచిగా అల్లము ఇలాచీ వేసి టీ అయితే పెట్టాను. పిల్లలకైతే ఇంకా యాక్చువల్గా కేక్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఈవినింగ్ చేసి స్నాక్ లాగా ఇచ్చేద్దాము. అలాగే మీకు చెప్పాను కదా కస్టర్డ్ కేక్ అని చెప్పి, సో చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే చేసేసరికి కొంచెం లేట్ అయ్యింది. ఇంకెలాగో మామిడి పళ్ళు ఉన్నాయి. సో మామిడి పళ్ళు ఇంక పిల్లలు ఈ స్నాక్ అయితే మామిడి పళ్ళు తినేమని చెప్పాను. ఇంక మేమైతే టీ పెట్టుకున్నాము. ఇవాళ ఏంటి అంటే కేక్ చేస్తున్నాను, ప్లెయిన్ కేకు. దాంతో కస్టర్డ్ కేక్ అయితే చేద్దామని చెప్పి ఇంక ఈ లోపల కడిగిన గిన్నెలు ఉంటాయి కదా పెద్ద పెద్దవి, సో అవన్నీ కూడా ఎక్కడక్కడ పెట్టేస్తూ ఉన్నాను. ఇదేంటి అంటే ఇది ఖాళీ చేయకపోతే ఇంక మళ్ళీ కడిగిన గిన్నెలు పెట్టడానికి ప్లేస్ ఉండదు. అందుకే అవి కడుగుతూ ఉంటా, అందులో పెడుతూ ఉంటా, మళ్ళీ తీసి షెల్ఫ్లో పెడతా ఉంటా. తడి గిన్నెలు పెట్టేస్తే ఇవి వచ్చేస్తాయి, ఆ తడికి బొద్దింకలు వచ్చేస్తాయి. అందుకే మ్యాక్సిమం మొత్తం గిన్నెలన్నీ డ్రై అయిపోయిన తర్వాతే పెడతాను. అయితే నేను జెల్ పెట్టిన తర్వాత నన్ను చాలామంది అడిగారు, ఇది ప్రతి వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను. అయితే లేవండి బొద్దింకలు అయితే మాత్రం నాకు ఒక 2-3 డేస్ పాటు కొన్ని చచ్చిపోయినవి కనిపిస్తూనే ఉన్నాయి. అంటే బయటంతా చచ్చిపోయినట్లుగా అలాగ ఉన్నాయి. అవన్నీ తీసి పడేస్తూ ఉన్నాను. ఒక 3-4 డేస్ తర్వాత ఇంకా అట్లా ఏం లేవు. ప్రెజెంట్ అయితే నాకు ప్రస్తుతానికి బొద్దింకలు అయితే ఏమీ వంటగదులు అయితే ఏం లేవు. నాకేమనిపించిందంటే ఇంక ప్రతి నెల ఇంకా కొంచెం అది పెట్టేస్తూ ఉండాలి, జెల్ పెట్టేస్తూ ఉండాలి. అవి వచ్చినా రాకపోయినా కొంచెం హిట్ కొట్టేస్తూ ఉండాలి అనిపించింది. సో మళ్ళీ ఇంకొక 10-15 డేస్ అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ అంటే డీప్ క్లీనింగ్ కాదు, ఇంకొకసారి మళ్ళీ హిట్ కొడితే రాకుండా ఉంటాయి కదా అని అనిపించింది. సో ప్రస్తుతానికైతే మాత్రం బొద్దింకలు లేవండి హిట్ పెట్టిన తర్వాత, అదే ఆ జెల్ పెట్టిన తర్వాత. ఆ తర్వాత ఇంక టీ తాగేసాము. టీ తాగేసిన తర్వాత ఇంక ఇక్కడైతే కేక్ చేస్తూ ఉన్నాను, ప్లెయిన్ కేక్ అనమాట. అదే వెనీలా స్పాంజ్ కేక్ అయితే చేస్తూ ఉన్నాను. సో ఇదిగోండి ఇక్కడైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది కేక్ చేసి. మామూలుగా ఇప్పుడు 1/2 కేజీ చేస్తాను, ఇవాళ 1/2 కేజీ కేక్ చేస్తున్నాను. 1/2 కేజీ పిండితో చేస్తున్నాను, 1/2 కేజీ కేక్ కాదు 1/2 కేజీ పిండితో చేస్తున్నాను. సో ఇక్కడ 1/2 కేజీకి 6 eggs తీసుకున్నాను. 6 eggsని బాగా బీట్ చేసుకొని అందులో 2 cups పిండి కదా, 1/2 కేజీ అంటే 2 cups అనమాట. సో 2 cups పిండికి 1 కప్పు షుగర్ వేసాను, అలాగే 1/2 కప్పు ఆయిల్ వేసుకున్నాను. అంతా మంచిగా బీట్ చేసేసుకొని ఇదిగోండి ఒక చిన్న మూత వెనీలా ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అది మంచిగా బీట్ చేసుకొని 2 cups మైదా తీసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ బేకింగ్ పౌడర్ అయితే తీసుకున్నాను. అయితే చాలా రోజుల నుంచి నన్ను ఈ బేకింగ్ అదే ఓటీజీ గురించి అడుగుతూ ఉన్నారు. ఇవాళ క్లియర్గా చెప్పాను, చూస్తూ ఉండండి. సో 2 cups అయితే వేసాను కదా మైదా పిండి. సో 2 స్పూన్స్ బేకింగ్ పౌడర్ వేసాను, ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసాను, వంట సోడా అయితే వేసాను. వేసేసి మంచిగా ఇంక ఇలా బీట్ చేసుకోవడమే. దాంట్లో మనకి చాక్లెట్ కేక్ అయితే కోకో పౌడర్, వెనీలా కాబట్టి వెనీలా ఎసెన్స్ వేసాను. మీకు స్ట్రాబెర్రీ అయితే స్ట్రాబెర్రీ వేసుకోండి మీ ఇష్టం. అయితే ఇంకోటి ఏంటి అంటే పాలతో వేస్తే సాఫ్ట్గా ఉంటుంది, కానీ పాలు వేస్తే ఏంటంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, బూజు పట్టేస్తుంది. అందుకే నేను వాటర్ వేసి కలుపుకుంటున్నాను. సో మీకు కావాలి అంటే పాలు వేస్తే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ కేక్ అనేది గట్టిగా అయిపోద్ది. అందుకే పాలు వేయకుండా వాటర్ వేసుకుంటూ ఇంక ఇలా కలిపేసుకున్నాను అనమాట. ఇంక ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత కేక్ మౌల్డ్స్లో వేసేసుకోవడమే. ఇప్పుడు నేను 2 కూడా ఓటీజీలోనే పెడుతున్నాను, ఇంక స్టవ్ మీద పెట్టట్లేదు. 2 సరిపోయాయి. నేను ఎప్పుడు సరిపోదేమో అనుకునేదాన్ని, కానీ 2 ట్రేలు కేక్ ఓటీజీలో సరిపోయిందనమాట. సో ఇప్పుడు 2 కూడా తీసుకొని వెళ్ళి నేను ఓటీజీలో పెట్టేస్తా. కేక్ వేసిన తర్వాత ఇలా ఒకసారి మంచిగా ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి, అది అందరికీ తెలిసిందే కదా. సో ఇదిగోండి ఇంక ఇప్పుడు దీన్ని అయితే ఇలా పెట్టేశానండి. ఇక్కడ చూడండి, నన్ను చాలామంది ఎక్కువగా అడిగేది ఏంటి అంటే ఓటీజీ ఎలా వాడాలని. ఓవెన్తో కంపేర్ చేస్తే ఓటీజీ వాడడం చాలా ఈజీ. మనకి ఇక్కడ ఇట్లా ఒక 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి టెంపరేచర్ సెట్ చేసుకునేది, ఇంకొకటి
అక్కడ రాడ్స్ ఉన్నాయి చూస్తున్నారా, కింద ఒక రాడ్ ఉంది, పైన ఒక రాడ్ ఉంటుంది. ఆ రాడ్లో నుంచి వేడి హీట్ అనేది వచ్చి ఆ హీట్కి మనకి కేక్ అనేది బేక్ అవుతుంది అనమాట. సో మీకు కేక్ అనేది కింద నుంచి బేక్ అవ్వాలి, పైన నుంచి బేక్ అవ్వాలి, కాబట్టి 2 రాడ్లు ఆన్ చేయాలి. సో ఇటువైపు యారో చూసారా, ఇటువైపు ఉంది. సో అదేంటి అంటే మనకి పైన కింద సింబల్స్ ఉంటాయన్నమాట. మీకు ఓన్లీ పైన రాడ్ ఒక్కటే కనుక ఆన్ చేయాలి అనుకుంటే ఇట్లా రైట్ వైపుకి తిప్పాలి. ఒకవేళ కింద రాడ్ ఆన్ చేయాలి అనుకుంటే కిందకి పెట్టాలి యారోని. ఇప్పుడు నేను 2 రాడ్స్ ఆన్ చేశాను కాబట్టి యారో చూసారు కదా, లెఫ్ట్ వైపు ఉంది. సో మీ ఓటీజీలో ఆప్షన్ ఎలా ఉందో దాన్ని చూసుకొని యారో అనేది తిప్పుకోండి. కేక్కి అయితే మాత్రం 180 నుంచి 200 డిగ్రీస్ ఉండాలండి. కేక్ కానీ పిజ్జా కానీ దేనికైనా సరే 180 to 200 డిగ్రీస్లోనే మనం బేక్ చేసుకోవాలన్నమాట. అలాగే కిందకు వచ్చేసరికి పైన టెంపరేచర్ ఉంటుందండి, తర్వాత కింద మనం రాడ్స్ ఆన్ చేసుకోవాలి. మూడోది వచ్చేసి టైమర్ అనమాట. కేక్కి 30 to 40 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఫస్ట్ 30 మినిట్స్ పెట్టి చూడండి. ఒకవేళ కేక్ బేక్ అవ్వలేదు అంటే మనం కత్తి కానీ ఏదైనా ఇలాగా గుచ్చి చూస్తే కేక్ ఇంకా లోపల పచ్చిగా ఉంది అంటే ఇంకొక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ పెట్టండి. అంతేగాని కేక్ బేక్ అవ్వట్లేదు అని చెప్పి మీరు అస్సలు భయపడాల్సిన పని అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా 180 డిగ్రీస్లో పెట్టండి. నేను ఇవాళ కొంచెం ఎక్కువ క్వాంటిటీ అంటే 2 కేకులు పెట్టాను కదా, సో 2 కేకులు బేక్ అవ్వడానికి 200 డిగ్రీస్ పెట్టా. మీరు ఒకవేళ ఒక కేకే కనుక పెడితే 180 180 డిగ్రీస్ పెట్టండి. 2 రాడ్స్ ఆన్ చేయండి, 35 మినిట్స్ టైమర్ పెట్టండి. అంతే, మీకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓటీజీలో. కాకపోతే ఒకవేళ ఒక్కొక్కళ్ళ ఓటీజీ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి టైం అనేది ఒక 5 నిమిషాలు అటు ఇటు అవుతుందండి. అది మాత్రం మీరే చూసుకోవాలి. సో నాకైతే మాత్రం 40 మినిట్స్ పట్టింది. ఇప్పుడు అంటే 2 కేకులు కదా, సో 40 మినిట్స్ పట్టింది. సో కేక్ చూసారు కదా, అయిపోయింది. వేడి కేకు అలా గాలికి వదిలేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా క్లాత్ ఏదైనా కప్పామనుకోండి కొంచెం చల్లబడుతుంది అనమాట, సో సాఫ్ట్ అవుతుంది. సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే మా పిల్లలు పక్క నుంచి కేక్ అని నన్ను తినేస్తూ ఉన్నారు కావాలి అని చెప్పి. కొంచెంసేపు ఉండండిరా బాబు అని క్లాత్ అలా వేసి ఉంచాను అనమాట. ఇంక ఈ లోపల ఉదయం మనం కస్టర్డ్ చేసుకున్నాం కదా, ఏం లేదు, పాలల్లో ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసి పాలల్లో మిక్స్ చేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అది చల్లారింది కదా, అందులో మ్యాంగోస్ యాడ్ చేసుకొని ఇలా జ్యూస్ లాగా చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే హాయిగా మ్యాంగో కస్టర్డ్ అలాగే తాగేయచ్చు, చాలా బాగుంటుంది మ్యాంగో స్మూతీ లాగా. లేదు అనుకుంటే ఇప్పుడు ఆ మ్యాంగో కస్టర్డ్ని కేక్లో వేసుకొని తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇదిగోండి, నిజానికి కేక్ ఇంకా చల్లారాలి, కాకపోతే ఇంక వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు. అందుకని చెప్పి కట్ చేసి వాళ్ళకి ఇచ్చేద్దాంలే అని చెప్పి ఇంకా కట్ చేస్తూ ఉన్నాను. మీరు ఏం చేస్తారంటే ఆ కస్టర్డ్ ఉంది కదా, సో అది బాగా చిల్డ్గా ఉండాలి. అలాగే కేక్ కూడా బాగా చల్లారాలి. లేదు అని వేడిగా తింటే బాగోవు కదా, ఆ డెజర్ట్స్ అనేవి బాగా కూల్గా ఉండాలి. కేక్ రూమ్ టెంపరేచర్లో ఉండాలి, అలాగే ఆ డెజర్ట్ చాలా కూల్గా ఉండాలి. ఆ తర్వాత ఏదైనా ఇలాంటిది ఒక బాక్స్ తీసుకోండి, కేక్ ఇలా మంచిగా ఇలా పెట్టేసిన తర్వాత ఆ కస్టర్డ్ ఉంది కదా, సో దాన్ని దీంట్లో వేసేసేయండి. ఇంకా మీ దగ్గర ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా కొంచెం యాడ్ చేయండి, ఇంకా ఉంటే ఐస్ క్రీమ్ కూడా వేసుకోండి, మీ ఇష్టం. ఐస్ క్రీము అవన్నీ వేసే కొద్దీ ఇంకా యమ్మీగా ఉంటుంది. కాకపోతే ఇంకా నేను సింపుల్గా ఇవాళ ఇలా చేసేసాను అనమాట. కస్టర్డ్ కేక్ ఇలా కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ అయిపోయిందేమో కస్టర్డ్ అని అనుకోకండి. ఎంత ఎక్కువ కస్టర్డ్ ఉంటే కేకు అంత బాగా పీల్చుకుంటుంది, ఇంకా చాలా సాఫ్ట్గా, చాలా రస్మలై ఇలా ఉంటుంది అనుకోండి. కాకపోతే ఇది మ్యాంగో ఫ్లేవర్ రస్మలై అనుకోవచ్చు. తర్వాత పైన కొన్ని ఇలా మ్యాంగో పీసెస్ కూడా వేసేసి కొంచెం పైనుంచి ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకొని తినేస్తే అసలు ఎంత బాగుంటుందంటే ఖచ్చితంగా ఈ సీజన్లో ట్రై చేయాల్సిన రెసిపీ ఇదైతే. ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇంక నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను, అప్పటి వరకు అయితే ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.